దేశం నుంచి కానాను దేశానికి నడిపించబడుతున్నప్పుడు వాళ్ళు ఎంత దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నప్పటికీ కూడా వాళ్ళు పొందబోయేటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిని కూర్చున్నటువంటి ఒక దర్శనం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఒక దర్శనం లేకుండా నడుస్తూ ఉన్నారు. సమాజంలో జరిగేటువంటి భౌతికపరమైన పరిస్థితిని బట్టి వాళ్ళ భక్తి జీవితం ఆధారపడుతూ ఉంటుంది. ఏ దర్శనం లేదు, ఒరే ఇంత కొంచెం కష్టపడితే ఐగుప్తు దేశం నుంచి కానాను దేశాన్ని వెళ్ళిపోతాం, ఆ వాగ్దాన దేశం ఇలా ఉంటుందంట, దేవుని యొక్క దర్శనం ఇలా పొందుకున్నా అనేటువంటి అవగాహన ఇశ్రాయేలు ప్రజలు లేని కారణాన్ని బట్టి ఇంచుమించుగా 40 సంవత్సరాల పాటు అరణ్యంలో తిరిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎంతో మంది ఆ యొక్క వాగ్దాన దేశాన్ని చూడకుండానే అరణ్యంలో రాలిపోయారు. ఎందుకో తెలుసా? దేవుని పట్ల దర్శనం లేకపోవడం, దేవుని నీకు ఇచ్చేటువంటి స్వాస్థ్యం పట్ల దర్శనం లేకపోవడం, నీకు ఇచ్చేటువంటి పరలోక రాజ్యం పట్ల దర్శనం లేకపోవడం. దర్శనం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి మన భక్తి జీవితం మారదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి.